వకీల్ సాబ్, నా చుట్టూ జరుగుతున్న అవాంతరాల్ని చూస్తుంటే నాకెందుకో భయం వేస్తుంది. నన్ను దత్తత తీసుకోవడం ఎవరికో ఇష్టం లేదు. నాకీ పెళ్లి జరగడం కమలి అమ్మగారికి ఇష్టం లేనట్టుంది. అయినా ఎవరూ పెళ్లి ఆపే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకో? అయ్యో పున్నమి, అనుకోకుండా జరిగినవి. మనం ఎలా ఆలోచిస్తే అలా అర్థమవుతుంది. అన్నిటినీ నువ్వు పాజిటివ్గా ఆలోచించి చూడు. ఈ పున్నమి ఏంటి ఎప్పుడు చూసినా పృథ్వీతో కనిపిస్తుంది? అసలే స్రవంతి గారికి అనుమానం వచ్చింది. దానికి తోడు ఎక్కడ చూసినా వీళ్లే కనిపిస్తున్నారు. ఆ స్రవంతి గారి కళ్లల్లో మళ్లీ మళ్లీ పడితే పృథ్వీకే సమస్య రావచ్చు. పున్నమిని కంట్రోల్లో పెట్టాలి. చూడు పున్నమి, దత్తత జరిగే ముందు నీ ఫోటో కాలిపోయింది. నువ్వు అపశకునం అనుకుంటే అది అపశకునమే. కానీ పంచభూతాల్లో ఒక భూతం అగ్ని. నీ దత్తత కార్యక్రమాన్ని ఆరంభించడానికి వచ్చిందనుకుంటే శుభశకునమే. హోమంలో నీళ్లు పోశారు, అది కూడా అపశకునం అనుకుంటే అపశకునమే. అక్కడ కూడా నీరు పంచభూతాల్లో ఇంకొక భూతం. మన దత్తత కార్యక్రమం బలం పెంచడానికి వచ్చిన శుభశకునమే. ఏదైనా మనం ఆలోచించేదాన్ని బట్టే ఉంటుంది పున్నమి. ఆంటీ ఫోటో పట్టం కూడా గాలికి పడుంటుంది పున్నమి. పంచభూతాలన్నీ పరీక్ష పెడుతున్నాయి అంతే పున్నమి. అన్ని పరీక్షల్లోనూ నువ్వు డిస్టింక్షన్లో పాస్ అవుతున్నావు. ఎవ్వరికి చిన్న హాని తలపెట్టని నీకు దేవుడు మాత్రం హాని తలపెడతాడా? నువ్వేం వరి అవ్వకు పున్నమి. అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి పున్నమి. కాదు, నేను జరిపిస్తాను. చూడు, నీ పెళ్లి జరుగుతుంటే అందరూ హ్యాపీగా ఉన్నారు, ఒక్క నువ్వు తప్ప. ముఖ్యంగా ఈ పెళ్ళి నీ హ్యాపీనెస్ కోసం చేస్తున్నారు పున్నమి. నువ్వే ఇలా డల్గా ఉంటే ఎలా పున్నమి? కొంచెం స్మైల్ స్మైల్ పున్నమి. చందమామ నవ్వుతున్నట్టుంది. చందమామకైనా మచ్చుంటుందేమో కానీ మచ్చలేని మగుటం లేని మహారాణిలా ఉంటావు. నువ్వు డల్గా ఉంటే ఏం బాగోలేదు పున్నమి. ఇలా నవ్వుతూనే ఉండాలి. నా దిష్టే తగిలేలా ఉంది. పృథ్వీ, పెళ్లి పనులు ఎక్కడవక్కడే ఉండిపోయాయి. ఇక్కడేం చేస్తున్నావురా? వెళ్ళు, అమ్మ పిలుస్తుంది. వెళ్ళు, వెళ్ళరా. సరే అమ్మా. పున్నమి, ఏంటి పున్నమి, నవీన్తో పెళ్లి పెట్టుకుని పృథ్వీతో? అమ్మగారు, మీరు అనుకున్నట్టు ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటి? అన్ని గమనిస్తూనే ఉన్నాను. ఈ రాజ్మహల్లోకి ఎందుకొచ్చావో నాకు క్లారిటీగా తెలుసు. చుట్టం చూపుగా వచ్చావు. పసరు మందుతో అయ్యగారిని నీ వైపుకు తిప్పుకున్నావు. ఈరోజు ఈ మహల్కి పట్టపురాణివయ్యావు. అదే విధంగా పృథ్వీని కూడా కాపాడినట్టుగా కాపాడి పృథ్వీని కూడా నీ వైపుకు తిప్పుకోవాలని చూశావు. అది కుదరలేదు. అప్పట్నుంచి ఇప్పటి వరకు ప్రయత్నిస్తూనే ఉన్నావు. అసలే పెళ్లి వాళ్ళకి నీ మీద అనుమానం పెరిగింది. ఈ అనుమానాన్ని పెద్దది చేసి పెళ్లి ఆగిపోవడానికి పృథ్వీని కారణం చేసి పృథ్వీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావేమో. అమ్మగారు, నాకంత కోరిక లేదు. వకీల్ సాబ్ నాకెప్పటికీ మంచి స్నేహితుడు మాత్రమే. నీ పిచ్చి వేషాలకి అయ్యగారు అమ్మగారు పడిపోయినట్టు నేను పడను. పృథ్వీకి ఎవరినిచ్చి పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు. అది మైండ్లో పెట్టుకుని పిచ్చి పిచ్చి ఆలోచనలు బుర్రలో పెట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నించు.
ఏ మాత్రం తేడా వచ్చినా నేను కనిపించేంత మంచిదాన్నైతే కాదు, చేతకందాన్ని అస్సలు కాదు. జాగ్రత్త. మమ్మీ, ఈ అమెరికా వాళ్ళదంతా ఏదో నాటకంలా అనిపిస్తుంది. లేకుంటే ఏంటి మమ్మీ, పున్నమి గూడెమమ్మాయి అని తెలిసినప్పుడు నో చెప్పారు. దత్తత తీసుకోగాని ఎలాంటి షరతులు అభ్యంతరాలు లేకుండా పెళ్లి కొప్పేసుకున్నారు. ఈ పెళ్లి పనుల్లో ఎలాంటి అవాంతరాలు అపశకునాలు ఎదురైనా ఏ మాత్రం కంగారు పడకుండా ముందుకెళ్ళిపోతున్నారు. అవును మయూక, నువ్వు చెప్తుంటే నాకు అనుమానంగానే ఉంది. అంటే ఈ నాటకాలన్నీ దేనికోసం అంటావు బేబీ? ఇంకెందుకు, ఆస్తి కోసం. ఆస్తి కోసం ఆశపడితే వాళ్ళు కూడా అమెరికాకు వెళ్ళరు బేబీ, శ్మశానానికి వెళ్తారు. ఇంతకాలం మనకు అడ్డుగా ఉన్న పున్నమిని పెళ్లి చేసుకుని అమెరికాకి తీసుకెళ్లిపోయి మనకు అడ్డు తొలగిస్తున్నారని కదా వాళ్లతో ప్రేమగా నడుచుకున్నాం. అదే వాళ్ళు పున్నమి కోసం కాదు, పున్నమిని దత్తత తీసుకుంటే వచ్చే ఆస్తి కోసం అని తెలిస్తే ఎలా ఊరుకుంటాం బేబీ? ఖచ్చితంగా ఆస్తి కోసమే డాడీ. పున్నమి పృథ్వీని చూసిన ప్రతిసారి దాని కళ్ళల్లో ప్రపంచాన్నే మర్చిపోయేంత ప్రేమ కనిపిస్తుంది. అది అందరికీ తెలుస్తుంది. అయినా ఆ నవీన్ అమూల్ బేబీలాగా నవ్వుతూనే ఉంటాడు. కనీసం వాళ్ళ అమ్మా నాన్నైనా అబ్జెక్షన్ చెప్పాలి కదా. అవును మయూక, నువ్వు చెప్తుంది 100% కరెక్ట్. వాళ్ళు ఆస్తి అడగడం గ్యారెంటీ మమ్మీ. పున్నమి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్న పెద్దనాన్న నానమ్మ ఖచ్చితంగా దానికి ఆస్తి రాసిస్తారు. ఇప్పటి వరకు పున్నమికి పెళ్లి చేసి పంపిస్తే మన ప్రయత్నాలకు అడ్డు తగిలే వాళ్ళు ఉండరు. పున్నమి అమెరికా వెళ్లిన మరుక్షణమే ఆస్తి మన పేరు మీద రాయించుకొని మనం రాజ్యమేలొచ్చనుకున్నాం. అలా కాకుండా ఆస్తిలో దానికి వాటా రాసిస్తామంటే ఆ శివదేవుని చంపేద్దాం 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 చంపేద్దాం. ఇక్కడేం చేస్తున్నావు పున్నమి? అయినా ఎందుకింత కంగారుగా ఉన్నావు? వకీల్ సాబ్, నాకు పెళ్లి చేసి పంపించేస్తే అయ్యగారిని చంపేస్తామని ఎవరు మాట్లాడుకుంటున్నారు? ఎవరు పున్నమి? అయినా ఇక్కడ ఎవరు లేరు కదా. ఎవరనేది తెలీదు. నేను విన్నాను. అయ్యగారికి నా పెళ్లితోనే ప్రమాదం ఏర్పడేలా ఉంది. అయ్యో పున్నమి, నీకు అంకుల్ మీద ఉన్న పిచ్చి ప్రేమ వల్ల నీకు అలా అనిపిస్తుంది. అంకుల్కి ఏమీ కాదు, నేనున్నానుగా పున్నమి, నేను చూసుకుంటాను. నువ్వు ఓన్లీ ఇంక పెళ్లి గురించి తప్ప దేని గురించి ఆలోచించుకో. నీ పెళ్లికి ఆహ్వానం పలకాలి. వెళ్దాం పద. వకీల్ సాబ్, మీరు వెళ్ళండి, నేను వస్తాను. సరే పున్నమి, త్వరగా రా. అయ్యగారిని కాపాడుకోవాలంటే ఈ పెళ్లి జరగకూడదు. మరేం చేయాలి?
శివ, మొత్తానికి అనుకున్నట్టుగా పున్నమి పెళ్లి మన చేతుల మీదుగా జరిపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ పున్నమికి రుణపడిపోతామేమో అనే ఆలోచన నా మనసులో ఎప్పుడూ మెదులుతూ ఉండేది. ఇన్నాళ్లకి పున్నమిని దత్తత తీసుకుని మన బిడ్డకి పెళ్లి చేసినట్టు చేస్తున్నాం. పున్నమి మనింటి బిడ్డే కదమ్మా. అవును శివ, ఇదంతా నారాయణమ్మ దయ. పున్నమి బాధ్యత పూర్తిగా పృథ్వీ తీసుకున్నాడు. పృథ్వీ, పున్నమి పెళ్లికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, కలిగిన మా వరకు తీసుకురాకుండా అన్ని బాధ్యతలు నీ భుజాల మీద వేసుకుని వెళ్తున్నావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. లక్ష్మి, ఈ సంతోష సమయంలో మీ ఆయన తేజ కూడా ఉంటే చాలా బాగుండేది. ఆయనకు కూడా ఇక్కడికి రావాలనే ఉందమ్మా. ఆయనకున్న బిజీ వర్క్ వల్ల రాలేకపోయారు. పృథ్వీ, జాబిల్లుండుంటే నీకు జాబిల్లికి కూడా ఇదే మండపంలో పున్నమి పెళ్లితో పాటు మీ పెళ్లి కూడా జరిపించేవాణ్ణి. అయితే ఈ పెళ్లి ముహూర్తం లోపల జాబిల్లి ఇంటికి రావాలని దేవుణ్ణి కోరుకుంటాను అంకుల్. కోరుకో పృథ్వీ, బాగా కోరుకో. జాబిల్లి కోసం ఎదురు చూసి ముదురు బెండకాయలా తయారవ్వు. అప్పుడు జాబిల్లి కాదు కదా, నిన్నెవ్వరూ పెళ్లి చేసుకోరు. ఎందుకు మయక, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? జాబిల్లి కోసం స్వచ్ఛంగా ఎదురు చూస్తున్నాడు. జాబిల్లి కోసమే తను అన్నట్టు బతుకుతున్నాడు. అలాంటిది పృథ్వీని జాబిల్లి ఎందుకు చేసుకోదు? అయినా పృథ్వీ లాంటి మంచి మనసున్న మహారాజుని ఎవ్వరూ వదులుకోరు. అందుకే కదా నేను కూడా వదులుకోలేకపోతున్నాను. అయినా జాబిల్లొస్తుందని ఇలా గాల్లో చూస్తూ ఉంటే వచ్చి ఇంట్లో వాలడానికి జాబిల్లు ఏమైనా గాల్లో ఎగురుతున్న గాలిపటమా నానమ్మా? లక్ష్మి అంటే కూడా తన కొడుక్కి సరైన టైంలో పెళ్లి చేయాలని, తన మనవడో మనవరాలతోనో ఆడుకోవాలని ఉంటుంది కదా. అందుకే నాదొక ఐడియా నానమ్మా. కొంత టైం లిమిట్ పెట్టుకొని జాబిల్లి కోసం వెతుకుదాం, వెయిట్ చేద్దాం. ఆ టైం దాటిపోతే పృథ్వీని నాకిచ్చి పెళ్లి చేయండి. ఏమంటారా ఆంటీ? చూడు మయూక, పగటి కలలు కనుకో. స్వచ్ఛమైన ప్రేమకి ఆప్షన్స్ ఉండవు. నాకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ జాబిల్లి మాత్రమే. పృథ్వీ పక్కన పేరైనా జాబిల్లి మాత్రమే. జాబిల్లే. మహాదేవ్ గారు, నమస్కారం అండి. నమస్కారం నందన్, ఎలా ఉన్నావు? బాగున్నానండి. అమ్మా లక్ష్మి, నవీన్కి బాబాయ్ వరస. హలో అండి, నమస్కారం. మనకి దగ్గర చుట్టం. నమస్కారం. మీ ఇంట్లో జరిగే పెళ్లి ఎక్కడో కళ్యాణ మండపంలో చేస్తారనుకుంటే ఇంట్లోనే చేస్తున్నారేంటి? మా ఇంటి కంటే గొప్ప కళ్యాణ మండపం ఇంకెక్కడుంటుంది నందన్? అయినా పెళ్లి చేయడానికి కావలసింది మండపాలు కాదు, 2 మనసులు. నవీన్, పున్నమి అంత గొప్ప మనుషులు. అందుకే ఇక్కడ మా ఇంట్లో చేస్తున్నాం. కట్నం ఏమాత్రం ఇస్తున్నారేంటి? డబ్బు చెప్పు, పర్లేదు. మా ఆస్తిలో 20%, అంటే 200 ఎకరాలు ఇద్దామనుకుంటున్నాం. అంటే బంగారం లాంటి అమ్మాయితో పాటు ఆస్తి కూడా తీసుకెళ్ళిపోతున్నాడనమాట. పదండి అంకుల్, లోపలికి వెళ్దాం. ఓకే, వెళ్ళండి. మమ్మీ, మనం ఏదైతే జరగకూడదని భయపడ్డామో అదే జరుగుతుంది. ఏమంటున్నావు మయూక? అవును మమ్మీ, పెదనాన్న పున్నమి పేరు మీద 200 ఎకరాలు రాస్తున్నాడట. ఇలాంటివన్నీ చూస్తూ వింటూ మౌనంగా ఉండడం నా వల్ల కాదు. శివదేవ, నేను ఇప్పుడే లేపేస్తా. అగ్నిదేవ్, తొందరొద్దు. కర్ర విరక్కూడదు, కానీ పాము చావాలి. ఆవేశపడితే మనం దొరికిపోతాం. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. పక్కాగా ప్లాన్ చేయాలి.
పెళ్ళయ్యే వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాను. పెళ్లి కంటే ముందే మీ పెద్దనానికి ముహూర్తం పెట్టేస్తాను. చెప్పండి మేడం. శేషు, ఒక ప్రాణం తీయాలి. ఎప్పుడెక్కడ మేడం? ఇప్పుడే బయలుదేరి ఇంటికి రండి. ఇంట్లో మడ్రా? రిస్క్ అవుతుందేమో మేడం. రిస్క్ ఏమవదు. ఇంట్లో పెళ్లి జరుగుతుంది. ఎటు చూసినా జనాలుంటారు. పెళ్లి పనులు చేసే వాళ్లలో కలిసిపోయి మీ పని మీరు కానిచ్చేసేయండి. ఆ తర్వాత పెళ్లి విందు కూడా చేసి వెళ్ళండి. అలాగే మేడం. శేషు, ఎట్టి పరిస్థితుల్లోనూ శేషం మిగలకూడదు. నేను చూసుకుంటా మేడం, నేను చూసుకుంటా. బావగారికి ముహూర్తం పెట్టేశాం. 200 ఎకరాలు కాదు కదా, మన రాజ్మహల్ నుండి 2 సెంట్ల భూమిని కూడా పున్నమికి దక్కనివ్వను. చూస్తూ ఊరుకుంటాను కదా అని చాలా రెచ్చిపోతున్నారు. ఆ శివదేవ్ సంగతి అయిపోయింది. గంగా, ఎలా ఉన్నా? బాగున్నావా? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారు. నారాయణమ్మ, బాగున్నావా? ఎట్టగేల కూతురు పెళ్లి చేస్తున్నావు. అమ్మా, ఫోటోలు తీసే వాళ్ళు పిలుస్తున్నారమ్మా. పున్నమి, వెళ్దాం పద, ఫోటోలు దిగుదాం. పున్నమి, వెళ్ళమ్మా, ఫోటో దిగు, వెళ్ళు వెళ్ళు. పదా పదా. పెళ్లి మాటంటే పున్నమి భయపడిపోతోంది. కానీ పున్నమికి పెళ్లి చేయకుంటే పున్నమి ఏమైపోతుందో అని నాకు భయం వేస్తుంది. నారాయణమ్మా, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? అర్థమవుతుంది. నా కూతుర్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాను. నీకు తెలియందే ఉంది, అన్నీ తెలుసు కదా. నీ బిడ్డ ప్రాణాలు మాత్రమే ప్రాణాలు, పున్నమి కన్న తండ్రి ప్రాణాలు ప్రాణాలు కాదా? అంతేనా? అలా అని నేను అనలేదు. చూడు నారాయణమ్మ, నీ బిడ్డని కాపాడుకోవాలని నువ్వెలా అనుకుంటున్నావో తన తండ్రిని కాపాడుకోవాలని తను అలానే అనుకుంటోంది కదా. నీకు తెలుసు పున్నమి తండ్రి మీద ఎన్నిసార్లు హత్య ప్రయత్నాలు జరిగాయో అని. నువ్వు చాలా గొప్పదానివి నారాయణమ్మ. వాళ్ళ బిడ్డని వాళ్ళకే దత్తతిచ్చి ఏదో గొప్ప పని చేసినట్టు ఫీల్ అయిపోతున్నావు. వాళ్ళ బిడ్డ కోసం వాళ్ళు ఎంత పరితపిస్తున్నారో దగ్గరుండి చూస్తున్నావు. వాళ్ళని అలా చూస్తున్నా నీకు వాళ్ళ మీద దయ కలగలేదా? అయ్యా, ఈ పుణ్యమే మీరు వెతుకుతున్న జాబిల్లి అని చెప్పడానికి నీకు నోరు రావడం లేదా? పున్నమికి ప్రాణాపాయం ఉందని తెలిసి నువ్వు ఇలా మాట్లాడుకో. వాళ్ళ బిడ్డ పుణ్యమే అని తెలిసిన రోజు పుణ్యమిని చంపేస్తారు తెలుసు. కానీ పుణ్యమే అసలైన జాబిల్లి అని తెలియక ముందే ఆ పెద్దయిన ప్రాణం పోతే అంతకంటే పాపం ఏముంటుంది? ఇన్ని రోజులు వాళ్ళ కన్నబిడ్డ వాళ్ళ ముందే ఉన్నా వాళ్ళకి తెలియలేదు. ఎలాగో వాళ్ళ బిడ్డని వాళ్ళకి దత్తతిచ్చేశాం. కనీసం ఇప్పుడైనా నిజం చెప్పే. వాళ్ళ బిడ్డ పెళ్లి వాళ్ళకిష్టం వచ్చినట్టు చేసుకుంటారు. చెప్తాను, కానీ ఈ పెళ్లి జరగాలి. వాళ్ళ జాబిల్లికి పృథ్వీనిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. అలా చేస్తే పున్నమిని చంపేస్తారు కదా. వాళ్ళ బిడ్డని దగ్గర చేసినట్టే చేసి దూరం చేస్తున్నాం. లేదు లేదు, పున్నమికి పెళ్లి అయిపోయిన వెంటనే అందరి సమక్షంలో చెప్పేస్తాను. ప్రమాదం ఎదురయ్యే లోపే
అమెరికాకి పంపించేయమని కూడా చెప్పేస్తాను. ఏదో ఒకటి చెయ్యి, ఆలస్యం చేయకు. నువ్వు చేసే పాపమే నీకు తగులుతుంది. వాళ్ళ బిడ్డ అని తెలిసినా వాళ్ళకి దూరం చేసినందుకే నీ మొగుడు బ్రతుకున్నా నీకు దూరం అయ్యాడేమో అనిపిస్తుంది.